ఏందో ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేసరికి మామూలు పేసుకుంటారు. కరెంట్ బిల్ వచ్చిందా? దేడు 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 ప్లీజ్ దేడు ప్లీజ్ దేడు ప్లీజ్ దేడు. ₹2835 కరెంటు బిల్ ఏంటిరా? నేను పుట్టినప్పటి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇంత కరెంటు బిల్లు నేను ఎప్పుడు చూడలేదురా నాయన. నేను ఆశపచ్చిపోయేటట్టున్నారా నాయన? 2800. ఎంత కరెంటు బిల్లు ఎట్టు వచ్చిందిరా నాయన? నేను అసలు ఏం యూజ్ చేయలేదు కదరా. ఈఎంఐ కట్టాలరా. నాకు ఇప్పుడు ఏమై వద్దు పోమా. అమ్మాయి కదరా ఈఎంఐ. ఈఎంఐ ఎంత? ₹2750. 2750 ఈఎంఐని మించిన కరెంటు బిల్లా? ఓరి నీ అమ్మ. కరెంటు బిల్లుకి ఏసీకి మధ్య జరిగిన ఉద్యమంలో కరెంటు బిల్లే నెక్కిందా? ఓరే ఆ కరెంటు బిల్లు నాకే కరెంటు బిల్లు కొట్టిండా, లేకపోతే జిల్లాకు సరిపడ కరెంటు బిల్లు మొత్తం నాకే దగ్గర పెట్టిందా? ఎంత కట్టుకోవాలరా ఈ కరెంటు బిల్లు, ఆ ఈఎంఐ? నేను అసలు ఏసీ యూజ్ చేయలేదు కదరా. నేను లేనప్పుడు మీరేమన్నా ఏసీ యూజ్ చేసినానే? నిజంగా చెప్పే. పక్కింటి వాళ్ళు పెంచుకున్న కుక్క మేనట్రా, అసలు నేను ఏసే ముట్టుకోలేదురా. మరి ఎట్ట వచ్చింది మా ఇంత కరెంటు బిల్లు? నేనే పాపం చేసాక ఏ పాలనుకోదు. ఇంత కరెంటు బిల్లు ఒక మధ్య తరగతి కుర్రోడి ఎట్ట కట్టుకోవాలనుకోదు. ఇక నువ్వు ఓవా ఎవరా బతుకుతూ. ఆడబిడ్డల్ని మహిళల్ని వారి కాళ్ళ మీద నిలబడగలిగేలా చేసే సమయం ఇది. నేను బాధ్యత తీసుకున్నా, నేను మర్చిపో. ఏడు దాటాక తప్పు కలిసి రకం కాదు నేను. మాకు తెలుసన్నా నువ్వు ముందు కరెంటు బిల్లులు మాత్రం తగ్గి అన్నా, ఆ తర్వాత బతుకులు బాగుపడడం గురించి చూసుకుందాం. అమ్మా ఆస్తుల దగ్గర పెట్టుకోవాల్సి వస్తుందన్నా. ఐ బిలీవ్ యూ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. ఆల్ ద బెస్ట్ అన్నా. ఓన్లీ వన్. ఆంటీ మీ కరెంటు బిల్ ఎంత వచ్చింది? అబ్బా ఈ చిన్న సాటిస్ఫాక్షన్ చాలా నాయన. అందరికి పడింది పెద్ద ముద్ద.